నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. అయితే గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం అయితే జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి మాజీ మంత్రి రోజా గారు అప్పుడు స్పోర్ట్స్ అండ్ టూరిజం మినిస్టర్గా ఉన్నారు. అలాగే సాప్ చైర్మన్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఉన్నారు. సో ఈ అంశానికి సంబంధించి భారీ కుంభకోణం అనేటువంటి జరిగిందని ఆరోపణలు వినపడుతుంది. అయితే ప్రస్తుతం విజిలెన్స్ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్. సో విజిలెన్స్ కమిటీ తన నివేదికనైతే ఇవ్వబోతుంది డీజీపీ గారికి. అయితే డీజీపీ గారి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే వెళ్ళబోతుంది. సో మీరు ఎలా చూస్తారు ఇక కంప్లీట్కి సంబంధించి? ఇందులో విజిలెన్స్ కమిటీ దర్యాప్తు చేయటం, విచారణ చేయటం, రిపోర్ట్ ఇవ్వడం అనేటువంటి లాంఛనం అండి. ఓకే. ఆడదాం ఆంధ్రలో స్కామ్ జరిగింది. రోజా గారు బైరెడ్డి సిద్ధార్థ విచ్చలవిడిగా నిధులు దుర్వినియోగం చేశారు. ఓకే. అంతేకాకుండా నిధుల దుర్వినియోగమే కాకుండా వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు అక్కడంతా పదవులను. కానీ రోజా గారు ప్రధాన ముద్దాయి అవుతారు. షాప్ చైర్మన్ అయినా సిద్ధార్థ రెడ్డి కూడా డెఫినెట్గా అవుతాడు. అతనికి చిన్న ముక్కే దొరుకుంటుంది. అయినా సరే అతను నేరమే రూపాయి దొబ్బినా 100 రూపాయలు దొబ్బినా. ఈ విషయంలో రోజా గారు ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా పోరాడుతుంది. తను చేసిన తప్పు తనకు తెలుసు. ఇది బయటకు వచ్చినప్పుడు ఎలాగ అరెస్ట్ చేస్తారు, ఇన్నాళ్ళు చేయలేదు కదా, పట్టించుకోరేమో, వదిలేస్తారేమో, మహిళను కదా అనేటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ చూపిస్తారేమో అని ఉంది ఆవిడకి. అయితే ఒకవేళ అరెస్ట్ చేసిన, తన ఛార్జీ మోపిన, అభియోగాలు మోపిన, దానికి ముందుగా రక్షణ కోసం ఏం చేసిందంటే తను ఇష్టమైనట్టు మాట్లాడడం మొదలెట్టింది, విమర్శించడం. లోకేష్ గారిని మళ్ళీ పప్పు అన్నది, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని గాలినా కొడుకులు అని మాట్లాడింది. ఇప్పుడు అరెస్ట్ చేశారు ఏమంటుంది, నేను ఎలాగ ప్రభుత్వాన్ని విమర్శించాను కాబట్టి నన్ను అరెస్ట్ చేశారని అంటుంది. దానికోసం అలాగా ఆవిడ ఒక వాదన సిద్ధం చేసుకుంటాం కోసం ఇలాగే విమర్శించింది. వీళ్ళు సైలెంట్గా ఊరుకున్నారు. ఇప్పుడు వేసి పడేస్తారు, సిద్ధార్థనే వేస్తారు, వీళ్ళని వేసేస్తారు. ఎందుకంటే తప్పదండి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా వ్యవహరించారు, కళ్ళు మూసిపోయి వ్యవహరించారు, అడ్డగోలుగా దోపిడీ చేశారు. దాని పనిష్మెంట్ తప్పదు. ఇంకా వాళ్ళ మీద కక్ష సాధింపు లేదు వీళ్ళకి. వాళ్ళు చేసిన నేరానికి తగ్గట్టుగానే వాళ్ళు దర్యాప్తు చేసి వాళ్ళకి పనిష్మెంట్ వచ్చేలా చూస్తున్నారు తప్ప వాళ్ళ మీద కక్ష సాధించాలంటే ప్రతిరోజు లోపలేసి పొద్దున వదిలేస్తూ ఉండాలి. అలా చేసి అంత తప్పులు చేశారు వీళ్ళు. ఆ విషయంలో ఈ ప్రభుత్వం చాలా సంయమనం పాటించింది. ప్రజలకి ప్రతిరోజు ఏంట్రా న్యూసెన్స్ అని జగన్మోహన్ రెడ్డి ఎలా చేసేవాడు, వీళ్ళందరూ ఇబ్బంది పెట్టేవాడు, గృహ నిర్బంధాలు చేసేవాడు, రోడ్డు మీద రానిచ్చేవాడు కాదు. అలాంటివి ఏమీ చేయకుండా వదిలేశారు వీళ్ళు. వీళ్ళని ప్రజలు కూడా ఎందుకు వదిలేస్తున్నారో, రోజు ఎలా మాట్లాడుతుంటే అని చెప్పేది అనుకున్నారు. రేపు మాపై వేస్తారు, అందరూ సంతోషపడవచ్చు. ఈ విషయంలో రోజా గారు కూడా అంటే ఆవిడ ఒక్కసారిగా ఉపవాసాలు ఉన్నవాడికి పంచపక్ష పరిమాణాలు పెట్టినప్పుడు వాళ్ళ అధికారం వచ్చింది, మంత్రి పదవి వచ్చింది ఏకంగా. దాంతో అడ్డు అదుపు లేకుండా పోయింది. వాళ్ళ తాలూకా దారిద్రాలు ఆవిడ సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు సంపాదించుకుంది. తర్వాత వాళ్ళ ఆయన డైరెక్టర్గా పెట్టి సినిమాలు తీసి నష్టపోయింది, ఆరోగ్యం పాడైంది, కాలేజీ తిరిగిపోయింది షూటింగ్లో. ఆవిడ సినిమా హీరోయిన్గా మంచి పేరే తెచ్చుకుంది, బాగానే స్టార్డమ్ ఉంది. ఆ డబ్బు అంతా వాళ్ళ ఆయన సినిమాలు పెట్టి తీయడం గల తమ్ముడు వాళ్ళు మొత్తం పాడు చేసుకుంది. తర్వాత అన్నీ రికవర్ అయింది. రాజశేఖర రెడ్డి గారు కొంత హెల్ప్ చేశాడంట, అప్పుడు ఆ పార్టీలో పోయింది. అప్పటి నుంచి పికప్ చేసుకుంటూ వచ్చింది. జబర్దస్త్ ఆటలు కూడా బోడంత ఆదాయాలు పెరిగినాయి. ఈ షోలు, టీవీ షోలు వల్ల గట్టానే మెల్లమెల్లగా పుంజుకుంది. తర్వాత ఇందులో రాజకీయాల్లో మంత్రి కూడా అయిపోయిన తర్వాత ఇక ఆవిడకి తిరిగే ఉంటుంది. కొంచెం డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైనమిక్ లేడీ కదా. ఇప్పుడు మనం కొన్ని అవలక్షణాలు ఉన్నా కొంత మన ఆవిడకి బాగానే డేరింగ్ డాషింగ్ లేడీయే, బోల్డ్ లేడీ. అయితే ఇక్కడ అవినీతి చేయకుండా ఉంటే బాగుండేది. ఆవిడకి వృత్తిపరంగా బోడంత ఇమేజ్ ఉంది, ఆవిడ సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. చూసి చూడకుండా కొంచెం దొబ్బేయాల్సింది. ఏకంగా మొదలకి తినేయడం టూరిజం మినిస్టర్గా కూడా లాగేసింది. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. ఈ అరెస్ట్ అనేది ఆవిడ ఆపలేడండి. ఆ అరెస్ట్ అలాగే తప్పదని తెలిసి ఆవిడ నోటుకు వచ్చినట్టు మాట్లాడింది. రేపు పొద్దున్న ఏం చెప్పుకుంటుందంటే, ఇదిగో నేను ఎలా మాట్లాడాను, ప్రభుత్వమే పోరాటం చేశాను కాబట్టి నన్ను అరెస్ట్ చేశారని చెప్పుకుంటుంది, అంతే. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఏమో సాబ్ చైర్మన్గా ఉన్నారు కదా, ఆయనకి బాధ్యత ఉంటుంది అందులో. అదే ఇప్పుడు మీకు రోజారెడ్డి గారికి ఎంత బాధ్యత ఉంది, ఎంత నేరం ఉందో చేసిందో ఆయనకి బాధ్యత ఉంటుంది అందులో. ఆయనే తక్కువ తినలేదు. యాక్చువల్గా ఆయనకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాడు. ఒక రంగం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ ఇమేజ్ ఉంటుంది అతనికి. వాళ్ళు ఇంకుంటుంది, అధికారం శాశ్వతం అనుకున్నారు అంతే. అది వాళ్ళు చేసిన పొరపాటు. వాళ్ళ ఆలోచనలో లోపం ఏంటంటే ఏది శాశ్వతం కాదని తెలుసుకో ఎవడైనా సరే. అధికారం ఏది, సంపద, అధికారం ఏది శాశ్వతం కాదండి.
ఎలా వచ్చిందో అలా పోద్ది. ఆ పొజిషన్ అధికారం ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి. నోటి మాట, చేతలో, అక్రమ సంపాదనలు ఇవన్నీ కూడా పొదుపుగా అదుపులో ఉంచుకుని చేస్తే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది, తప్పించుకోగలుగుతారు. లేదనుకోండి పనిష్మెంట్ జైలు. ఓకే, చివరిగా ఎన్ని కోట్లు జరగవచ్చు ఈ స్కామ్ ఇందులో? ఇది 100 కోట్ల పైన అన్నారండి. ఇప్పుడు 40 కోట్లు అంత ఎస్టాబ్లిష్ అవుతుంది. ఖచ్చితంగా ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్ల నుండి సాఫ్ చైర్మన్ రవినాయుడు గారు చెప్పినట్టుగా 100 కోట్ల స్కామ్ ఉంటుంది డెఫినెట్గా. ఓకే, ఇది 30కి 40కి ఏం కొత్త పడతారు, పెద్ద ఫిగరే చూసుకుంటారు. అదే. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.